అయిలారా, మీలో ఎవరైనా సెల్ ఫోన్కి వ్యసన పరులు అయిపోయారా? మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. త్రాగుడుకు వ్యసన పరులు అయిపోయారా? వ్యభిచార కార్యక్రమాలకు వ్యసన పరులు అయిపోయారా? కష్టపడి సంపాదించే డబ్బంతా మద్యానికి దారపోస్తూ కుటుంబాన్ని దారిద్ర్యత వైపు ఒకవేళ నెట్టివేస్తున్నావా? నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వ్యసనాలు మనిషిని ఏం చేస్తాయో తెలుసా? మతి చెడగొడతాయట. అంటే మతి లేనోడు పిచ్చోడు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తాడు. పిచ్చోడు ఎలా ప్రవర్తిస్తాడో చెప్తాను. ఆ బాబు అడుగుతా ఉండేవాడట, మమ్మీ మా డాడీ ఏడి? అందరికీ డాడీ ఉన్నారు, నాకు లేడా ఏంటి మమ్మీ? ఏంటి డాడీ? డాడీ ఏడు మమ్మీ అని రోజు అడుగుతూ ఉండేవాడు. ఆ తల్లి చెప్పలేక ఒకరోజు, ఒరే నాన్న, మీ డాడీ ఎవరో కాదురా, ఆ క్రాస్ రోడ్డు దగ్గర ఒంటి మీద బట్ట లేకుండా పిచ్చోడ్లాగా అటు ఇటు తిరుగుతున్నాడే, ఆయనే మీ డాడీరా. 7 సంవత్సరాల బాబు. ఆ మాట వింటుంతోటే ఇంతకాలం రోడ్డు మీద చూస్తున్న పిచ్చోడు మా నాన్న, ఒంటి మీద బట్ట లేకుండా తిరుగుతున్న ఆయన మా నాన్న. మొత్తానికి ఒక చౌరస్తా దగ్గర ఒంటి మీద బట్ట లేకుండా, వండలు కట్టిన జుట్టు, పెరిగిపోయిన గడ్డం, మాసిపోయిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు, ఒంటి మీద నూలు పోగు లేకుండా దిగంబరిగా నడివీధిలో నిలవబడితే తండ్రిని అలా కళ్ళతో చూడటంతో వెక్కి వెక్కి ఏడుస్తా ఈ చిన్న బిడ్డ పరుగున వెళ్ళి తండ్రి ఒడిలో పడిపోయాడు. నాన్నా ఇంటికి రా నాన్న, నీ కాళ్ళు పట్టుకుంటా, అమ్మతో నేను మాట్లాడతా, రాడాడి ఇంటికి పోదాం రాడాడి. ఈ చిన్న పిల్లోడు పిచ్చోడి వచ్చినట్టు ఏడుస్తున్నాడట. ఎంత ఏడుస్తా ఉంటే అర్థం కాదు కదా. అలా వంగి గణిట్రాయి ఒకటి తీసుకున్నాడండి. ఆ రాయి తీసుకొని కన్న కొడుకు కడితి మీద పటామని కొట్టాడట. కొట్టాడో లేదో అక్కడికక్కడే రక్తపు మడుగుల్లో పడి విలవిలలాడుతూ కన్న కొడుకు చచ్చిపోయాడు. ఆ పిచ్చోడు ఎంతో, ఓ తాగుబోతు మనుషుడా, నీ బ్రతుకు కూడా అంతే. అతడు మతి భ్రమించి పిచ్చోడ్లాగా మతి భ్రమించి కన్న కొడుకుని చంపాడు. నీ మతి భ్రమించకుండానే నీ త్రాగుబోతు మత్తు, నీ వ్యభిచారపు మత్తు, నీ బెట్టింగ్ మత్తు, క్రికెట్ మత్తు, ఆన్లైన్ మత్తు, సెల్ ఫోన్ మత్తు నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది అన్న సంగతి ఎరిగి, తమ్ముడా, ఈ రాత్రి ఏ ఊబిలో నువ్వు కూరుకుపోయినా, ఏ అక్రమంలో కూరుకుపోయినా, ఏ అపవిత్రతలో కూరుకుపోయినా, నేను బయటికి రావాలనుకుంటున్నా, నన్ను లేవనెత్తేసయ్యా అని హృదయపు లోతుల్లో నుంచి రాత్రి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆకాశం నుండి తన అద్భుత హస్తాన్ని చాపి ఈ రాత్రి లేవనెత్తే రాత్రిగా దేవుడు చేయబోతున్నాడు.